హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కర్రీని చూద్దామండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నా, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని తీసుకోవాలి. దీన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ని, పచ్చిమిర్చిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలో ఒక కప్పు వరకు బేసన్ తీసుకోవాలి, శనగపిండి. దాంట్లోనే సోంపు వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ల సోంపు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కసూరి మెంతిని కూడా వేసేసి ఇట్లా వేయించుకోవాలి. బేసన్ వాటి యొక్క పచ్చివాసన పోయేంత వరకు వీటిని సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడానికి మనకి ఒక 6-7 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బేసన్ని దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లోనే మనము కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకుంటా లూజ్గా పిండి కలుపుతాం కదా, అలా వచ్చేలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి పోసేయకుండా కొన్ని వాటర్ పోసుకుంటా మనము ఇలాగా పిండి అనేది కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. దాంట్లో జీరా వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. దాంట్లోనే ఒక ఆనియన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిని దంచి వేసుకోండి. దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు వేయించుకోవాలి. అల్లం యొక్క పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కొంచెం వేయించుకోండి. దాంట్లోనే కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తము. మనకి ఆనియన్ అనేది బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్ అనేది మనకి బ్రౌన్గా వేగిన తర్వాత మనము దాంట్లో టమాటాని వేసుకోవాలి. మనం ముందే ఒక 2 టమాటాలను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఆనియన్ అనేది వేగిన తర్వాత దాంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని టమాటా అనేది మనకి మెత్తగా ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఈ టమాటా అనేది మెత్తగా ఉడకాలి. మనం ముందు రోజు నైటే కాబూలీ శనగలు, పెసల్ని నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న కాబూలీ శనగలని, పెసల్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికినటువంటి కాబూలీ శనగలు, పెసలు ఉన్నాయి కదా, దాన్ని టమాటా అనేది మగ్గిన తర్వాత దాంట్లో వేసేసి మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అది ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్నటువంటి బేసన్ మిక్స్ ఉంది కదండి, ఆ బేసన్ మిక్స్ని కూడా వేసి ఇట్లాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఇలాగ దగ్గరికి అయి ఉంటుందండి. దీన్ని మొత్తాన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని మొత్తాన్ని ఇలాగ కలుపుకోండి. దీంట్లో సాల్ట్ చూసుకోవాలి. మన టేస్ట్కి తగినట్టు సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన కర్రీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనము చపాతీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ చపాతీని ముందే పిండి కలిపి పెట్టేసుకొని ఇలాగా నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో చేసేసుకోవడమే. ఈ కర్రీ అనేది చాలా హెల్దీ అండి. కాబూలీ శనగలు ఉన్నాయి, పెసలు ఉన్నాయి కదా, మనకి హెల్త్కి చాలా మంచిది. మీరు ఆ కాబూలీ శనగలు, పెసలు ప్లేస్లో గ్రీన్ బఠానీ ఉంటుంది కదా, బఠానీ అయినా వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా అండి. దీంట్లోకి చపాతీని ఇలాగా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చేసేసుకొని 2 సైడ్స్న నెయ్యితో కానీ ఆయిల్తో కానీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.